జైల్లో ఉండగా కరువు అంటే నమ్మలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. పంపులో ఒక్క బ్రాందీ చుక్కకే కరువు అయిందంటే ఖచ్చితంగా దేశంలో కరువు అని. లల్లి లల్లిత ఏమిటి? అదేం ప్రశ్నే పురంధరి. నాకు డబ్బు కావాలి. నువ్వు ఉద్యోగం చేసే పెళ్ళానేవి కదా, నాకు డబ్బులు ఇవ్వాలి. మరి రాని ఓ నోటు. నెలాఖరు రోజులు నా దగ్గర డబ్బు లేదు. నెలాఖరు రోజులైతే దేశంలోనే డబ్బు లేనట్టు మాట్లాడతావేంటి? ఊళ్ళోనే ఉందిగా మీ అక్క. వెళ్ళి పట్రా. అక్క మాకే ఊళ్ళో ఉందని నీకెలా తెలుసు? జైలుకి వెళ్ళినంత మాత్రాన నాకేమీ తెలియదు అనుకున్నావా? దాని లాయర్గాడే పెళ్లి చేసుకున్నాడని, వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడని, వాళ్ళ పని మంచి జోరుగా ఉందని నాకెందుకు చెప్పలేదు? వెళ్ళి పట్రా. నువ్వు వెళ్తావా, నన్నే వెళ్ళమంటావా? మా అక్క దగ్గరికి వెళ్ళదు. అసలు ఎట్టి పరిస్థితిలోనూ నేను ఇక్కడ ఉన్నట్టు మా అక్కకు తెలియకూడదు. ఏమిటి? నువ్విక్కడున్నట్టు మీ అక్కకు తెలియకూడదా? ఎందుకు తెలియకూడదు? ఓ, రాంబాబుకి ఇది ఇక్కడున్నట్టు తెలుసు, కానీ దీని అక్కకు దీని గురించి తెలియదు, తెలియకూడదట. ఎందుకు తెలియకూడదు? కావేశం, నీ నోటికి వచ్చినట్టు అబద్ధాలు అంటే నేను నమ్ముతాను అనుకున్నావా? కట్టుకున్న మూడు శ్రీరామచంద్రుడు అనుకోవడం జానకి పేరున్న నీకు సహజం. కానీ నేను చెప్పేది అబద్ధం అంటే మాత్రం హరిశ్చంద్రుణ్ణే అబద్ధాల కోరు అనాలి. నీ చెల్లెలు అంటే నా భార్య అయిన లలిత ఇక్కడ ఉండడం నిజం. నీ మూడు తరచూ అక్కడకు రావడం నిజం. ఆ విషయం నీకు తెలియకుండా ఉంచడం నిజం. ఎందుకు నీకు తెలియకూడదు అనేది నా ప్రశ్న. నేను నమ్మను. నువ్వు చెప్పేది నేను నమ్మలేను. ఆయన నా దగ్గర లలిత గురించి దాస్తున్నారా? ఆయనకి కనిపించే లలిత నాకు కనిపించకుండా ఉంటుందా? నేను నమ్మలేను. నా మాట నమ్మకపోయినా నీ కళ్ళారా చూస్తే నమ్ముతావుగా. దేవుడు లాంటి నీ భర్తని, పతివ్రతా తిలకమైన నా భార్యని దర్శిద్దు కాని రా. స్వామి, ఏడుకొండలవాడ, ఇది నిజం కాకూడదు తండ్రి. లలిత, నువ్వులా భయంగా కామేశంతో కాపురం చేయటం, బాబు నువ్వు చీకట్లో బ్రతకటం నాకు ఇష్టం లేదు. అందుకే మీరిద్దరూ నాతో. వద్దు రాంబాబు, వద్దు. దేనికైనా కొంతకాలం ఓపిక పట్టడం మంచిది. సమయం వస్తే సమస్యలన్నీ వాటంతటా అవే చక్కబడతాయి. కానీ ఇంకో విషయం, నువ్వు తరచుకు ఇక్కడ రావటం ఏం బాగాలేదు. అక్కకి విషయం తెలిస్తే బాగుంది. మీ ఇద్దరి నాటకం చాలా బాగుంది. జానకి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను రావడం మీకు కష్టంగాను బాధగాను ఉందా? మీ ఆనందానికి అడ్డొచ్చానని కోపంగా ఉందా? వింటే నమ్మలేని నిజాన్ని కళ్ళారా చూసి వెళ్తామని వచ్చాను. ఏమే, నిన్ను పెంచినంత కాలం కన్న బిడ్డలా పెంచాను. నా కష్టంతో నేను సుఖపెట్టాలనుకున్నాను. నేనే పని చేసినా, నేనే దేవుడికి పూజ చేసినా నీ మేలు కోరే చేశానే. అలాంటిది నాకే ద్రోహం చేస్తావా? నాకే అన్యాయం చేస్తావా? అయ్యో, ఒకప్పుడు నువ్వు అలా పిలిస్తేనే చాలు అమ్మా అన్నంత సంబరపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పిలుపు వినడానికి అసహ్యంగా ఉంది. కోరుకున్న మొగుడుండగా నా మొగుడుందుకే వల్ల వేసుకున్నా. పాపు నీ వాగుడు. లలితని గురించి మరొక మాట తప్పుగా మాట్లాడావో తను కాలిపోతూ ఇతరులకు వెలుగునిచ్చే దీపం లాంటిది లలిత. తన ఆనందాన్ని నీకు దానం చేసిందే తప్ప నీ సౌఖ్యాన్ని తనేం దోచుకోలేదు. నువ్వు రోజు పూజించే ఏ దేవుడు ఇవ్వని వరాన్ని దేవతలాంటి లలిత నీకు ఇచ్చింది. తనేమిటో అర్థం కావాలంటే నీకు నిజం తెలియాలి. అసలు లలిత రాంబాబు, ఏమిటండి నాకు తెలియాల్సిన నిజం? తను ఇక్కడున్నట్టు తను కానీ మీరు కానీ నాకు చెప్పడం నిజం కదా? నాకు తెలియకుండానే తరచూ మీరు ఇక్కడికి రావడం నిజం కదా? తన బిడ్డని తీసుకొచ్చి స్నేహితుడి బిడ్డ అని అబద్ధం చెప్పడం నిజం కదా? ఏమండి, మీలో ఏ తప్పు లేకపోతే, మీరిద్దరూ ఏ పాపం చేయకపోతే ఎందుకు నా దగ్గర దాపడతారు? ఇప్పుడు నేనేం చెప్పినా నీ బుర్రకెక్క. సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే నిజం తెలుస్తుంది. అప్పుడు నీ కళ్ళు తెరుచుకుంటా. వద్దండి,
ముందు దాని సంగతి ఏమిటో తెలుసుకోవాలి. ఈ శని శాశ్వతంగా వదులుకోవాలి. బాగుంది బాగుంది. ఫినిష్ అంటే చాలా బాగా ఇచ్చాడు అమ్ముడు. देखो कामेशम भाई మాకు దుబాయ్కి తీసుకెళ్ళడానికి ఇంత మంచి లట్కి కావాలి భాయ్. ఇది ఏమీ లట్కీ భాయ్, మా దగ్గర ఇంతకంటే 100 రెట్లు అచ్చి లట్కీ హై. అచ్చి లట్కి మరి మాతో పంపించే భాయ్. ఆ లట్కీకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు హై. అది అవైతే వాడు దూడ, ఆవు దూడ రెండు మీకు ఇచ్చేస్తాను హై. అరే పాగల్, దూడా దుప్పి ఎవరికి కావాలి భాయ్? మేము పట్టుకెళ్ళే లట్కేకి అయ్యా అమ్మ అన్న తమ్ముడు ఏ బదర్బంది ఉండకూడదు భాయ్. ఉంటే మాకు గొడవ వస్తుంది. అవేమీ లేకుండా ఉండే లట్కేకి 1,00,000 రూపాయలు ఇస్తాము భాయ్. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అయితే ఆ లట్కీకి బదరబందీ తెంపేస్తాను. అవసరమైతే ఆ దూడని గొత్తుల్లో తోసేస్తాను. నేను ఆ లట్కీని మూట కట్టి తీసుకుని వచ్చేస్తాను. నేను వస్తాను. హై హై హై. ఏమిటి, బాబును వదిలిపెట్టి రావాలా? లేదు, వీణ్ణి వదిలి నేను ఎక్కడికి రాను. కట్టుకున్న వాడి కంటే ఎవడికో పుట్టినవాడు ఎక్కువ నీకు? వీణ్ణి వదిలి రాకపోతే? కామేశం, అవునే, వీణ్ణి ఏ అనాథాశ్రమంలోనే వదిలిపెట్టి రాకపోతే కోడి పీకను కోసం మర్యాదగా నువ్వు వాడిని వదిలి నాతో వచ్చావా? సరే సరే, లేకపోతే వాడిని చంపడం తప్పదు. మరి పింజారి మొహం. ఏంటి బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం పర్లేదు, ఏం జరిగింది చెప్పు. మరేమో అమ్మని పోలీసులు పట్టుకుపోయారు. ఎవరి? లలితను పోలీసులు పట్టుకుపోయారా? ఎందుకు? ఏం జరిగింది? అమ్మ ఆ పూచాడిని చంపేసిందిగా. లలిత, 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 నేను ఇలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. రాంబాబు, లలిత, ఒకప్పుడు చదువుకుంటూ అల్లరి చేసే లలితను చూశాను, ముచ్చటపడ్డాను. ఆ తర్వాత నన్ను నిజంగా అమాయకంగా ప్రేమించే లలితను చూశాను, మనసు పడ్డాను. ఆ తర్వాత మరొకటి భార్య నన్ను మోసగించిందని అపార్థం చేసుకున్న లలితను చూశాను, కోప్పడ్డాను. నాకు నిజం తెలిసిన తర్వాత ఒంటరిగా దిక్కు ముక్కు లేకుండా బ్రతుకుతున్న త్యాగమై లలితను చూశాను, బాధపడ్డాను. కానీ ఇప్పుడు
ఇప్పుడు భర్తని చంపిన హంతకురాలు లలితని చూస్తున్నావు. భర్తని పోగొట్టుకున్న విధవరాలు లలితని చూస్తున్నావు. చావు కోసం ఎదురు చూస్తూ ఆఖరి రోజులు గడిపి లలితని చూస్తున్నావు. అలా అనుకు లలిత, నువ్వు ప్రతి తీరాలి. జీవితం అంతా అన్యాయం అయిపోయి నువ్వు ఇంకా అన్యాయం కావటానికి వెళ్ళలేదు. నీ తరఫు నేను వాదిస్తాను, నేను రక్షించుకుంటాను. దానికి ఒప్పుకొని నీ కాగితాల మీద సంతకం పెట్టు. రాంబాబు, నాకు బ్రతకాలనే కోరిక లేదు. నేను బ్రతకటం వల్ల కొందరికి సుఖశాంతులుండవు. అందుకే నేను చావాలని కోరుకుంటున్నాను. ఉరి శిక్ష కావాలనుకుంటున్నాను. లేదు లలిత, నువ్వు బ్రతకాలి. ఎవరి కోసం తెలుసా? బాబు కోసం. రాంబాబు, అవును లలిత, బాబు నాతోనే ఉన్నాడు. అనుక్షణం అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగే బాబు గురించి ఒక్కసారి ఆలోచించు. అమ్మ లేదని ఇక రాదని తెలిస్తే ఆ పసివాడు ఏమైపోతాడో ఆలోచించు. నువ్వు వాడి కోసం ప్రతి తీరాలి. కాదన్నారు లలిత, ముందు కాగితాల మీద సంతకం పెట్టు. అలాగే, కానీ ఒక షరతు మీద సంతకం చేస్తాను. ఏమిటో చెప్పు లలిత. నేను విడుదలైతే నేను నా బాబు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. దానికి నువ్వు ఏ కారణంగానూ అడ్డుపడకూడదు. మనసారా సాగనంపాలి. త్యాగానికి మరో పేరంటూ ఉంటే అది లలితే అయి ఉంటుంది. అలాగే లలిత, నీ ఇష్టం. సంతకం పెట్టు. ముద్దాయిని దయతోనూ సానుభూతితోనూ అర్థం చేసుకుని సరైన న్యాయం చేకూర్చాలని కోర్టు వారికి మనవి చేస్తున్నాను.